అండ్ నాకు తెలిసి ఇలాంటి సినిమాలు తీశారంటే తరుణ్ భాస్కర్ గారి కంటే పెద్ద బద్మాష్ ఎవరు ఉండరన్నది సార్. సారీ ఈ వర్డ్ యూజ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ, కానీ టైటిల్ ప్రమోట్ చేయాలి కాబట్టి తప్పట్లేదు. సో ఇంతకంటే పెద్ద బద్మాష్ ఎవరు ఉండరని మాకు తెలుసు, మీ సినిమాల ద్వారా అర్థమైంది. సో మీకు మీ లైఫ్లో మీరు కాకుండా చిల్లర చిచోర బద్మాష్ ఫ్రెండ్ ఎవరు? ఇట్లా కాల్ చేయంగానే అర్ధరాత్రి అయినా ఫోన్ లిఫ్ట్ చేసే ఫ్రెండ్ ఎవరు? కాల్ లిఫ్ట్ చేయని ఫ్రెండే బద్మాష్, చేసినోడు బద్మాష్ కాదు. అందుకనే నన్ను తరుణ్ భాస్కర్ అని ఆపేసి తరుణ్ బద్మాష్ అని పిలుస్తారేమో రేపటి నుంచి. ఇది కూడా కరెక్టే. కాదు సార్, మనతో పాటు కంపెనీకి ఇట్లా ఏ అర్ధరాత్రి 3 గంటలకు చేసినా చల్లర నడరా భయ్ అని 7 గంట ఆడికి వచ్చే బద్మాష్ ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో అని అడుగుతున్నా. ఇండస్ట్రీలో ఉన్నారు, విశ్వాక్స్ అని ఉన్నాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే నేనే నాకు ఫోన్ చేయ, ఆయన నాకు ఫోన్ చేస్తాడు 2 o'clock 3 o'clock. అభినవ్ గోమటం నా గేట్ దుమ్కొచ్చి తీసుకుపోయిన రోజులు, కిడ్నాప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు గలీజ్గా ఇటువంటి పని లైఫ్లో ఎప్పుడు చేయొద్దు, ఓకే బయటకు చెప్పగలిగేది చెప్పండి. అలాంటి పని ఏంటి? దొరికిపోయారా ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా బద్మాష్ పని చేసి? చాలా చెప్పొచ్చు, కానీ యూట్యూబ్కి కూడా సెన్సర్ ఉంటుంది కదా. అందుకే ముందుగానే అనవసరంగా మీరు నేను వైరల్ అవుతాను. అందుకనే ముందే చెప్పాం సార్, బయటికి చెప్పగలిగేది చెప్పండి అని. ఇట్లాంటి పని చేసినందుకు అసలు సిగ్గు చేటుగా ఉంది, ఇంకా ఎప్పుడు దుగిస్తుంటే బద్మాష్ అని. ఏంలే, ఇట్లా ఎవరో ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసినట్టు బాల్కనీలో చేస్తుంటే మా మదర్ వచ్చేసి బట్టలు ఆరేసుకుంటా నా అండర్వేర్ ఎక్కడనో పక్కకి ఇట్లా అన్నది ఆ అమ్మాయి ఇంటికే. సో అక్కడి నుంచి ఆ బాల్కనీ నాకు క్లోజ్ అయిపోయింది. మళ్ళీ బాల్కనీలు ఎప్పుడు సైట్ అయ్యొద్దని అనుకున్నాను. అది మామూలుగా లేదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు జస్ట్ వైరల్ కంటెంట్ ఇద్దామని ఏదో చెప్పినా నమ్మకండి.